మంచిది. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు తన యొక్క మహాకృపను బట్టి దేవాతి దేవుడు, మన కన్న తండ్రి అయిన దేవాతి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శ్రేష్టమైన ప్రశస్తమైన గొప్ప దివ్యమైన నామములో మనకి మరొక్క నెల అనుగ్రహించిన విధమును బట్టి దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ మార్చి నెల అంతా కూడా దేవుడు మిమ్మల్ని ఉన్నతంగా నడిపించి ఆత్మీయ క్షేమాభివృద్ధి కలిగించునుగాక. ఆమేన్. మంచిది ప్రియులారా, ప్రార్థన చేసుకుని ఈనాటి ఎపిసోడ్ని మనం ప్రారంభించుకుందాం. ఈనాటి భాగాన్ని గడిచిన భాగాల్లో చాలా విషయాలు మనం వింటున్నాం. అపవాది యొక్క వృత్తాంతం, వాడి యొక్క జీవిత చరిత్ర అంతా కూడా మనం జాగ్రత్తగా ధ్యానం చేస్తూ వస్తున్నాం ప్రియులారా. సో తప్పకుండా మీరందరూ కూడా వీక్షిస్తున్నారని, మరి దేవుని మాటలు విని ఎంతగానో బలపడుతున్నారని, శ్రేష్టమైన విషయాలు మీరు నేర్చుకుంటున్నారని నేను ఎంతగానో ప్రభువుని బట్టి ఆనందిస్తున్నాను, సంతోషిస్తున్నాను. అందును బట్టి దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మంచిది ప్రియులారా, మరి ఈ వారం కూడా మరొకసారి మీ ముందుకు దేవుడు నడిపించిన విధానం బట్టి దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మరి చక్కని ఆన్ గాడ్స్ డ్యూటీ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా, రక్షణ మార్గం అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా చక్కని మాటలు మీరు వింటున్నారు. మీ దగ్గరికి దేవుని వాక్యం చేరుతుంది. దాన్ని ఎంతగానో మీరు ఆసక్తితో స్వీకరిస్తున్న విధమును బట్టి, నేర్చుకుంటున్న విధం బట్టి కూడా ఎంతగానో సంతోషిస్తున్నాను. అందుని బట్టి మీ అందరికీ నా ప్రత్యేకమైన శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, చక్కగా దేవుని వాక్యం వినండి, మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీకు ఏదన్నా సంప్రదింపులున్నా సలహాలున్నా స్క్రీన్ పైన నెంబర్ వస్తుంది, తప్పకుండా మీరు ఫోన్ చేసి మాట్లాడవచ్చు. మీ ప్రార్థన అవసరం గురించి కూడా మీరు చెప్పొచ్చు, సంఘం అంతా ప్రార్థన చేస్తారు. రైట్. మరి జగ్గనపేట, నిడదవోలు, హైదరాబాదు ఈ పరిసర ప్రాంతాల్లో దేవుని సువార్త పరిచయం సాగుతుంది. మా కోసం ప్రార్థన చేయండి. మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. రైట్. ఈనాటి వర్తమానం మనం వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుని మన ఈ భాగాన్ని ప్రారంభిద్దాం. దయచేసి తల వంచండి, కనులు మూయండి. పరిశుద్ధుడైన మా తండ్రి, సర్వోన్నతమైన మా దేవ, సర్వాధికారి, మా జీవాధిపతి, మా నాయన, మీ ఉన్నతమైన నామమునకు స్తోత్రాలు. ఉదయకాలం నుంచి నీ కృపలో మీరు మమ్మల్ని ప్రేమించి దయతలిచి నడిపించిన భాగ్యాన్ని బట్టి మీకే స్తోత్రాలు నాయన. కృప వెంబడి కృపను చూపుతూ మమ్మల్ని నడిపిస్తూ బలపరుస్తున్న యోగ్యతను బట్టి మీకే స్తోత్రాలు. క్షేమమైన వాతావరణం మాకు అనుగ్రహించారు, శ్రేష్టమైన సమయాన్ని మాకు ఇచ్చారు. అనుకూలమైన సమయంలో దేవుని వాక్యాన్ని విత్తుచుండగా అనేకల హృదయాల్లో పదిలపరిచి ఫలింపనిచ్చి మారు మనసు పొంది రక్షణ భాగ్యాన్ని పొందుకొని పరలోక రాజ్యానికి వారసులు అవ్వటానికి నీ వాక్యం అనేకులు ఆకర్షింపబడే కృపనిమ్మని నేను మరి వాక్యం ప్రకటిస్తున్న నాకు సమయోచితమైన జ్ఞానమునిచ్చి నీ కృపచేత ఖాయమని దాయమని నీ ఆత్మశక్తి చేత నడిపించమని బలపరచమని ద్రాక్షావళిలో ఉన్న తీగలమునైనా ఫలించే భాగ్యం మాకు అనుగ్రహించమని క్రీస్తునామమున అడుగుచున్నాను కన్న తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులారా, మరి మనం గడిచిన భాగాల్లో అపవాది పుట్టుక అనగా దెయ్యం, వాడి యొక్క ప్రారంభం ఎవరు పుట్టించారు అంటే దేవుడు పుట్టించాడు. దేవుడు దెయ్యాన్ని పుట్టించలేదు, దేవదూతను పుట్టించాడు. దేవుడు దేవదూతను పుట్టిస్తే ఆ దేవదూత దెయ్యంగా మారిపోయింది. అది మనం విన్నాం. తర్వాత ఆ అపవాదిగా ఎలా మారిపోయాడు, మారిన తర్వాత మనకి విరోధి ఎలా అయ్యాడు, పేతురు గారు చెప్పిన మాట ప్రకారం ఆ విరోధి అవ్వటానికి దాన్ని దేవుని సంకల్పాన్ని ఏ విధంగా పాడు చేస్తున్నాడు, దాన్ని మరలా నిలబెట్టడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చేసిన త్యాగం, యజ్ఞం, యాగం ఎంత గొప్పగా నడిచిందో మనం గడిచిన భాగాల్లో మనం విన్నాం. ఈ పాఠాన్ని కొనసాగింపుగా ఈరోజు అపవాది ఆయుష్ ఎంత? ప్రతి ఒక్కరికి ఒక ఆయుష్ ఉంది. భూమి మీద ఉన్న మనకు ఒక ఆయుష్ ఉంది, అలాగే అపవాది కూడా ఒక ఆయుష్ ఉంది. పంచభూతాలకు ఒక ఆయుష్ ఉంది. ప్రతి ఒక్కరికి ఒక ఆయుష్ ఉంది. సో
అపవాది ఆయుష్ ఎంత, దాన్ని మనం విందాం. ఎందుకంటే అపవాది దేవదూతగా ఉన్నప్పుడు పరలోకంలో యుద్ధం జరిగింది. యుద్ధం జరిగినప్పుడు అక్కడి నుంచి త్రోసివేయబడిన తర్వాత వాడు పాతాళ లోకములు పడ్డాడని, ఆ తదుపరి నేల మీదకి వచ్చాడని, ఆ నేల మీద ఎక్కడ మొట్టమొదట అంటే ఏదేను తోటలోకి వచ్చాడని మనం కొన్ని విషయాలు జాగ్రత్తగా ఆలోచన చేసాం గడిచిన భాగాల్లో. మళ్ళీ ఒకసారి రీక్యాప్ చేసుకుంటూ మన ముందుకు ఈరోజు అంశాన్ని ప్రారంభిద్దాం. అపవాది ఆయుష్ ఎంత అంటే, పాతాళంలో పడినవాడు భూమి మీదకి వచ్చిన తర్వాత ఎంతకాలం ఆయుష్ అన్నది కొంచెం జాగ్రత్తగా లోతుగా ఆలోచన చేద్దాం. రైట్, విందాం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము జాగ్రత్తగా ఆలోచన చేసుకుంటూ వాక్యాన్ని వెళదాం ప్రియులారా. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 12వ వచనం. అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ. చూడండి, పరలోకమేమో ఉత్సహించాలంట, పరలోక నివాసులు ఉత్సహించవచ్చంట, కానీ భూమి సముద్రం మీకు శ్రమ. ఎందుకు? అపవాది అని పైన ఒకటి ఉంది, కింద సాతాను అని ఉండి, సాతానుకు వాడికి సమయము కొంచెమే అని తెలుసుకుని బహుక్రోధము గలవాడై మీ వద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పాను. అంటే అపవాది ఆయుష్ ఎంత అని మనం ఆలోచిస్తున్నప్పుడు వాడికి కొద్ది కాలము దేవుడిచ్చాడు. ఎన్ని సంవత్సరాలు మనకి తెలియదు, అది దేవుని స్వాధీనంలో ఉన్నది. ఎవరి ఆయుష్ ఎంతో దేవుని తన స్వాధీనం ఉంచుకున్నాడు. కాలాలు సమయాలు తెలుసుకోవటం ఆ శిష్యుల పనే కాదన్నాడు, మన పని అస్సలు కాదు, మనం ఏపాటి వారు. కాబట్టి దేవుని లేఖనములో ఏముందో దాన్ని మనం ఆలోచించుకుని ప్రయాణం చేస్తున్నాం. కాబట్టి వాక్యాన్ని ఆలోచన చేద్దాం. అపవాది ఆయుష్ ఎంత అంటే ఎక్కడి వరకు ఆలోచిద్దాం. ఎంత ఆయుష్? కొంచెము కాలము. వాడికే తెలుసు కొంచెము కాలమని. ఎవరికి? అపవాదికి దేవుడు కొంచెము కాలమని తెలుసు. అంటే భూమి మీదకి వాడిని దేవుడు ప్రవేశపెట్టినప్పుడు వాడికి ఆయుష్ కొంచెము కాలమని వాడికి తెలుసు. ఎక్కడి నుంచి భూమి మీదకి వచ్చాడు ఒకసారి చూద్దాం. ఇదే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 20 అధ్యాయం 1 నుంచి 3 వచనాలు చదువుదాం. 1 నుంచి 3 వచనాలు. మరియు పెద్ద సంఖ్యల చేత పట్టుకుని అగాధము యొక్క తాళపు చెవి గల ఒక దేవదూత పరలోకము నుండి దిగి వచ్చేట్టు చూచితిని. అతడు ఎవరు? వచ్చిన దేవదూత ఆది సర్పమును అంటే అపవాదిని, అనగా అపవాదియు సాతాను అను ఆకట సర్పమును పట్టుకుని 1000 సంవత్సరములు వాడిని బంధించి అగాధములో పడవేసి. 1000 సంవత్సరాలు అంటే 1000 అంటే ఒకటి పక్కన 3 సున్నాలు కాదు. 1000 అంటే అదొక మెటఫరికల్ లాంగ్వేజ్, రూపకలంకరణ భాష. సో అక్కడ 1000 అంటే 1000 కాదు, ఒక దీర్ఘకాలాన్ని సూచిస్తుంది అని అర్థం. మనం అంటాం, ఎవరైనా మనం దీవించేటప్పుడు 1000 ఏండ్లు వర్ధిల్లు అంటాం. ఎవరైనా 1000 ఏండ్లు బతుకుతారండి? బ్రతకరు. ఆదాము గారికి లేదు, అంతెందుకండి మెతుషెల గారికి లేదు కదండి, 969 క్లోజ్ అయిపోయిందండి. 1000 ఏండ్లు వర్ధిల్లు అంటాం మనం. అంటే ఆ పదం ఏంటి, అర్థం ఏంటి అంటే ఒక దీర్ఘకాలాన్ని సూచిస్తుంది. అంటే ఎక్కువ కాలాన్ని సూచించడం మనం అలా మాట్లాడతాం అన్నమాట. అర్థమైంది కదా? సో మనం మాట్లాడుతున్న కొన్ని మాటలు ఎలాగుంటాయంటే, నాకు 1000 ఏనుగులంత బలం వచ్చిందంట. 1000 ఏనుగుల బలం వస్తుందా? 1000 ఏనుగుల బలం వస్తుందండి అంటే ఆ పదాన్ని, దాని యొక్క తీవ్రతని చెప్పటానికి మనం వాడుతున్న పదం. అబ్బా నరకం చూపించారా బాబు అంటాం. నరకం నిజంగా చూస్తే నరకం అంత సింపుల్గా ఉంటుందా? ఒకవేళ మనం బాధపడినంత ఈజీగా ఉంటుంది నరకం? చాలా భయంకరం అంటాడు బైబిల్లో. అంటే నరకం చూపి ఆ బాధని నరకంతో పోలుస్తున్నాం అంటే దాని తీవ్రతను చెప్పడానికి మాట అర్థం. ఇక్కడ 1000 అంటే 1000 కాదు, ఇది ఒక దీర్ఘకాలాన్ని సూచిస్తుందన్న సంగతి అన్నమాట. రైట్, ఓకే. అయితే 1000 సంవత్సరం వాడిని బంధించి అగాధములు పడవేసి ఆ 1000 సంవత్సరం గడుచు వరకు ఇక జనములను మోసపరచకుండానట్లు అగాధం మూసి దానికి ముద్ర వేసాను. అటు పిమ్మట వాడు కొంచెం కాలము విడిచిపెట్టబడవలేను. కొంచెం కాలం విడిచిపెట్టబడాలి అంటే ఒక ఆయుష్. ఆ కొంచెం కాలం విడిచిపెట్టబడిందని ఇదిగో ఈ 12వ అధ్యాయంలో చదువుకున్న ప్రకటన గ్రంథంలో కొంచెం విడిచిపెట్టబడాలి, విడిచిపెట్టాడు.
విడిచిపెట్టిన అతడు అపవాది ఎక్కడికి విడిచిపెట్టబడ్డంటే ఏదేను తోటలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఎక్కడికి ఏదేను తోటలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఎవరు? దేవుడు. అంటే ఎందుకు వాడికి అవకాశం ఇవ్వాలి? ఎందుకు అవకాశం ఇవ్వాలి వాడికి అంటే, వాడు ఎప్పుడు కూడా మన మీద నిందించటమే పని వాడికి, అపవాదికి. ఎవరి దగ్గర? తండ్రి దగ్గర. వాడు మహా అగాధములో ఉండి కూడా ఆడ అగ్నిదండను పొందుతున్నప్పటికీ కూడా దేవుని ఎదుట మనం నిందిస్తున్నాడు. మనం అయోగ్యులమని, మనం స్వార్థపరులమని, మనం వృధా పరులమని, దేవుడు మనకి ఏదో అన్ని కలగజేస్తున్నాడు కాబట్టి ఆయన ఆరాధిస్తున్నామని వాడు మన మీద ఎప్పుడు నిందలు మోపుతూ ఉంటాడు. ఉదాహరణకి యోబు గారు యథార్థవంతుడండి. యోబు గారు ఎవరండి? యోబు గ్రంథం ఒకసారి చూద్దాం. యోబు గ్రంథము ఆయన ఎవరైనా చాలా యథార్థవంతుడండి. అయితే ఆయన మీద ఎలాంటి నింద వాడు వేసాడు చూడండి ఒకసారి. ఆడేమన్నాడు? మొదటి అధ్యాయము 6వ వచనం చదువుదాం. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకు వచ్చిన దినం ఒకటి తటస్థించెను. ఆ దినము అపవాది యొగు వాడు వానితో కలిసి వచ్చెను. యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చితవని వారిని అడగగా అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితనని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. అందుకు యెహోవా నీవు నా సేవకుడిని యోబు సంగతి ఆలోచించదవా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడును దేవుని భయభక్తులు చెడుతనం విసర్జించిన వాడును భూమి మీద అతను వంటి ఎవడునూ లేడు అని చెప్పాడు అని అడుగగా అపవాది యోబు ఊరకియే దేవుని యందు భయభక్తులకు అలవాడాయన నీవు అతనికి అతని ఇంటి వారికి కలిగిన సమస్త ముగ్గులు చుట్టూ కంచి వేసేది కదా. నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆశ దేశంలో బహుగా విస్తరించి ఉన్నది. అయినా నీవు ఇప్పుడు నీ చెయ్యి చాపి అతనికి కలిగిన సమస్యను మొత్తిని ఎడలా అతడు నీ ముఖం ఎదుటిని దూషించి నిన్ను విడిచిపోవనని యెహోవాతో అనగా. చూసారండి, వాడు అపవాది మనల్ని ఎప్పుడు కూడా నిందలు వేస్తూ ఉంటాడు మన మీద. వాడు ఎప్పుడు కూడా ఫిర్యాదులు తీసుకొస్తూ ఉంటాడు మన మీద. ఎప్పుడు కూడా మన మీద ప్రతి క్షణము కూడా వాడు దేవుడికి ఏం చేస్తాడంటే మన మీద అందుకే అంటాడు తిమోతి పత్రిక పౌలు గారు అంటాడు, ఓ యవనస్తులారా మీ పిల్లలను నిందించుటకు అపవాదికి అవకాశం ఇవ్వద్దు అంటాడు. మీ పిల్లల్ని నిందించటానికి అపవాదికి అవకాశం ఇవ్వద్దు అన్నాడు. అర్థమవుతున్న మాటలు అంటే వాడు ఏం చేస్తాడు? వాడికి ఎప్పుడు కూడా నిందించడం పని మన మీద లేని మాటలన్నీ చెబుతూ ఉంటాడు. సో వాడు అన్నది ఏంటంటే మనకి సింహాసనాలు ఇవ్వకూడదని, మనకు అధికారం ఇవ్వకూడదని. సో వాడు మన మీద ఈ నిందలు వేయటం వల్ల ఏం జరిగింది ఏంటంటే యుద్ధ రంగం సిద్ధపట్టయింది. అదే యుద్ధ భూమి. ఈ భూమి మీద అప్పుడు తన పిల్లలైన మనల్ని దింపాడు. అపవాదిని పాతాళం నుంచి భూమి మీదకి రావటం జరిగింది. అది విడిచిపెట్టబడాలి అని మనం చదువుకున్నాం కదా. విడిచిపెట్టేవాడు ఎక్కడ తిరుగుతున్నాడంట? భూమి తిరుగుతున్నాడంట. భూమి మీదకి ఎలాగ వచ్చాడంట? పాతాళలోకం నుంచి వచ్చాడంట. మనం ఎక్కడి నుంచి వచ్చాం? పరలోకం నుంచి భూమి మీదకే వచ్చాం. అర్థమైంది కదా. ఆదాం గారు ఎక్కడికి వచ్చారు? భూమి మీద కదా వచ్చాడు. ఓకే, రైట్, క్లియర్ అయింది. ఇప్పుడు ఆదాముని ఏదేను తోటలో మోసం చేయడానికి కూడా సంకల్పించుకున్నాడు. అర్థమైంది కదా. రైట్, ఇక్కడ దాకా క్లియర్ అయింది. ఏంటి? అపవాది అగాధములో పడిన తర్వాత వాడికి కొంచెం కాలము సమయం ఇచ్చాడు దేవుడు. అదే సమయం ఎందుకు ఇచ్చాడంటే మన యోగ్యత తెలుసుకోవటానికి. మన యోగ్యత, మనం ఎంత దేవుని పిల్లలుగా నిరూపింపబడటానికి. వాడు వేస్తున్న నిందలకు, వాడు నిందిస్తున్న విధానానికి, తన పిల్లలకి ఇస్తానని చెప్పాడు కదా ఆస్తి, అలాంటి మన మీద నిందలు వేయటానికే వాడు పూనుకున్నాడు. ఆ నిందల్లో మనం వాడిని ఏం చేయాలంటే జయించాలి. వాడు వేస్తున్న ప్రతి బాణాన్ని జయించాలి. అందుకే మన శరీరంతో ఈ లోకానికి రావాల్సి వచ్చింది. అందుకంటాడు యోబు గారు ఏమంటాడు? ఇదే యోబు గ్రంథం 7వ అధ్యాయములో ఒక మాట ఉంటుంది. 7వ అధ్యాయము 1వ వచనం, భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా అన్నాడు. మనం యుద్ధం వాడితో చేయలేకపోయాం కాబట్టి, మనం ఓడిపోతున్నాం కాబట్టి యేసుక్రీస్తు లోకానికి రావాల్సి వచ్చింది. వాడితో యుద్ధం చేసి ఓ మరణమా నీ ముళ్ళెక్కడా అని అడగగలిగాడు ఆయన. నీ విజయం ఎక్కడా అని అడగగలిగాడు ఆయన. అలాగే మనం అందరం అడగగలగాలి. ఎందుకు అంటే వాడి మీద యుద్ధం చేయాలి మనం. ఎవరి మీద? అపవాది మీద యుద్ధం ఉంది మనకి. సో ఆ యుద్ధం మనం చేయటానికి, వాడు మన యోగ్యత మనం తెలుసుకోవటానికి, అపవాది తంత్రాలను మనం జయించడానికి ఈ భూమి మీదకి మనము
వచ్చాం, పని మీద వచ్చాం. ఏం పని? మన ఆస్తిని మనం సంపాదించుకొని దేవుని మహిమపరచడానికి, దేవుని పిల్లలం మేము, యోగ్యులము అని కనబరుచుకోవడానికి భూమి మీదకి వచ్చాం. వాడేస్తున్న నిందలు మన చెరపట్టబడాలని. అర్థమైంది కదా? సో ఏ సొంత మాటలు ఏమీ లేవండి, అన్ని క్లియర్గా చెప్తున్నాను. ప్రతి దానికి రిఫరెన్స్ ఇస్తున్నాను నేను. వాడు భూమి మీదకి వచ్చాడు, భూమి మీద మానవులు వచ్చారు. ఇప్పుడు అప్పటి నుంచి ఆదాము నుంచి జరుగుతుందండి యుద్ధమే. వాడు మోసం చేస్తాడు, ఆ మోసాన్ని మనము పసిగట్టాలి, మోసాన్ని ఎదుర్కోవాలి. సో ఇప్పుడు మన పాయింట్ ఏంటంటే, అపవాదికి ఆయుష్ ఎంత? కొంచెము కాలము. ఎక్కడ? భూమి మీద. ఎక్కడ? భూమి మీద. అందుకే పౌలు గారు ఒక చక్కని మాట మాట్లాడతాం, చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. ఏమండి, దినములు చెడ్డవేంటి? దినములు చెడ్డవేంటి? రోజులు మంచివే, రోజులు మంచివే. మొదటి దినం మంచిదే, రెండవ దినము మంచిదే, మూడవ దినం మంచిదే, అన్ని దినాలు 7 దినాలు మంచివే. కానీ ఏంటి చెడ్డవంటే, దినములలో ఉన్న మనుషులు మంచివారు కారు, మంచివారు కాదు. అదేనా? అంటే ఈ లోకములోకి వచ్చిన మనం, యథార్థవంతులకు వచ్చిన మనం ఎందుకు వచ్చామంటే, అపవాదితో యుద్ధం చేయటానికి వచ్చాం. కొంచెం కాలం వాడికి ఆయుష్ ఉంది. ఈ ఆయుష్లో మనతో వాడు పోరాటం చేస్తున్నాడు. వాడికి తెలుసండి. యేసుక్రీస్తు ప్రభుతో ఏం మాట్లాడు చూద్దాం ఒకసారి. యేసుక్రీస్తు ప్రభు వారితో ఏం మాట్లాడుతున్నాడు? మత్తయి సువార్త 8వ అధ్యాయము 28వ వచనం చెప్తాను. దినములు చెడ్డవి చెప్తాను ఒకసారి. మత్తయి సువార్త 8వ అధ్యాయము 28వ వచనం. ఆయన అంటే యేసుక్రీస్తు ప్రభు వారు అద్దరునున్న గదరేనుల దేశము చేరగా దెయ్యములు పట్టిన 2 మనుషులు సమాధి నుండి బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చారు. వారు మిగుల ఉగ్రులైనందున ఎవడునూ ఆ మార్గం వెళ్ళలేకపోయారు. వారు, ఇదిగో దేవుని కుమారుడా నీతో అన్నారు, ఇదిగో దేవుని కుమారుడా నీతో మాకేమి? కాలము రాక మునిపే మమ్మల్ని బాధించడానికి ఇక్కడ వచ్చిదివా అని కేకలు వేసిరి. అంటే యేసు క్రీస్తు ప్రభువారితో ఏం మాట్లాడుతున్నారంటే, అపవాది, దెయ్యం, దురాత్మలు, అపవాది యొక్క బ్యాచ్ ఏం మాట్లాడుతున్నారంటే, వాడి సైన్యం, దెయ్యాలు ఏం మాట్లాడుతున్నాయంటే, ఇదిగో కాలము రాక మునుపు మమ్మల్ని ఎందుకు వేధించడానికి వచ్చావు ఇప్పుడు? ఓహో, కాలము కొంచెమని వాడికి తెలుసు, కాలము కొంచెమని యేసుక్రీస్తు వారికి తెలుసు. అర్థమైంది కదా? సో కాలము కొంచెమని చెప్పి, అందుకే ఇదిగో మీరు నిబ్బరమైన బుద్ధి కలిగి మెలకువగా ఉండండి, అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా. నమ్మలొచ్చు కదండి. మృంగటం ఏంటి? టైం లేదు వాడికి, టైం లేదు. ఎవడో దొరికితే వాడిని మింగేస్తున్నాడు వాడు. అంటే మోసంలో పడేస్తున్నాడు, వలలో పడేస్తున్నాడు వాడు. అదండి ఇక్కడ ఆ పదానికి అర్థం. మాతో నీకేమి, నాతో నీకేమి, నీతో మాకు పని లేదు, మాతో నీకు పని లేదు ఇప్పుడు ఈ భూమి మీద. ఎందుకంటే మాకు కొంచెం కాల సమయం ఉంది. అదే మాట లూకా సువార్త 8వ అధ్యాయము. లూకా సువార్త 8వ అధ్యాయము అక్కడ కూడా 28వ వచనమే చూద్దాం ఒకసారి. మత్తయి 8:28, లూకాలో కూడా 8:28 చూడండి ఒకసారి, చూద్దాం. వాడు యేసును చూసి కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నాతో నీకేమి? నన్ను బాధపరచుకోమని నేను వేడుకొనుచున్నాను కేకలు వేసాను. నాతో నీకేమి, నీతో మాకేమి? ఇప్పుడు ఈ సమయంలో అంటే వాడికి ఒక సమయం ఉందని వాడికి తెలుసు, వాడికి ఒక ఆయుష్ ఉందని, కొంతకాలం వాడికి మోసం చేసే ఆ టైం వాడికి ఉందని తెలుసు, వాడికి తెలుసు. యేసుక్రీస్తు వారు కూడా తెలుసు. ఎందుకంటే పాతాళం అంటే వాడికి భయం. ఎందుకంటే వాడు అక్కడి నుంచి వచ్చాడు. వాడు ఇప్పుడు మనం పంపించుకో పాతాళంలోకి. వాడికి భయం, గజ్జ వణుకుపోతున్నాడండి వాడు. ఇదే 31వ వచనం చూద్దాం ఒకసారి. 31వ వచనం. వాణ్ణి నడుగగా యేసు నీ పేరేమో వాడిని అడుగగా 30 నుంచి చదువుతున్నా. చాలా దెయ్యములు వానితో చొచ్చుండును కనుక వాడు తన పేరు సేన అని చెప్పి
పాతాళములోనికి పోవుటకు తమకు ఆజ్ఞాపింపవద్దని ఆయనను వేడుకుంటున్నారంట. పాతాళం వద్దు, పాతాళం మమ్మల్ని పంపించొద్దు. కిందనున్న పాతాళం చాలా భయంకరం. సో సాతానుతో యేసుక్రీస్తు ప్రభువుకు పని లేదు, తండ్రితో పని లేదు, పరిశుద్ధాత్మతో పని లేదు సాతానికి. ఇప్పుడు మరి ఎవరితో పని? మనతోనే పని. ఎవరితో పని? మనతోనే పని. నిజమండి, యేసుక్రీస్తు ప్రభువు చెప్తారన్న మాట. చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయం మీకు ప్రతిదానికి రెఫరెన్స్ ఇస్తున్నాం, మీరు చూడండి చక్కగా. యోహాను సువార్త 14వ అధ్యాయము 30-31 వచనాలు. ఇక మీతో విస్తరించి మాట్లాడాడును యేసుక్రీస్తు చెప్తున్నాడు శిష్యులతో, ఈ లోక అధికారి వచ్చుచున్నాడు. అపవాది లోకాధికారి ఎలాగయ్యాడు? వాడు ఈ లోకానికి లాక్కున్నాడు. ఈ లోకానికి అధికారి ఆదాము గారు ద్వారా మనమందరము కూడా, ఆదాము గారు తర్వాత మనమందరం యజమానులు. కానీ ఆదాము గారిని మోసం చేసి లోకములోని అధికారాన్ని వాడు చేజెక్కించుకున్నాడు. అందుకే వాడు లోకాధికారి అయ్యాడు, మోసం చేశాడు. రైట్. ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధం ఏమీ లేదు, అయినను నేను తండ్రిని ప్రేమించున్నానని లోకము తెలుసుకున్నట్లు తండ్రి నాకు ఆజ్ఞాపించి నెరవేర్చుడికి ఇలాగూ నేను ఎలాగూ చేయుచున్నాను. లెండి ఎక్కడి నుండి వెళ్ళుదము. లెండి ఎక్కడి నుంచి. యేసుక్రీస్తు ప్రభువారు కంగారు పడిపోతున్నారు, మన కోసం కంగారు పడిపోతున్నారు. వాడితో నాకు పని ఏం లేదు, పనంతా మీతోనే. మిమ్మల్ని మోసం చేయాలి, వాడు మోసం చేయాలి. చేస్తున్నాడండి. అందరి మనోనేత్రాలు, అందరి ఆత్మీయ నేత్రాలు మూసేస్తున్నాడు. నిజమండి. అంటే ఎందుకు మూసేస్తున్నాడంటే ఇక్కడ వాడు మనల్ని మోసం చేయటాన్ని మోసమైన మాటలు చెప్తున్నాడు. దేవుని మాటలేమో సత్యమైన మాటలు. ఆ మాటలు విని మనం తప్పింపబడాలి, ఆ మాటలు విని మనం జయించాలి. కానీ ఆ మాటలు మనం వినకుండా వాడు ఏం చేస్తాడంటే మానవుల యొక్క మనోనేత్రాలన్నింటిలో కూడా ఏం చేస్తాడంటే మూసేస్తున్నాడు. వాడు ఎలా మూసేస్తున్నాడు? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. దేవుని స్వరూపి అయి ఉన్న, అంటే దేవుని స్వరూపము. ఎవరు దేవుని స్వరూపం అంటే ఏంటి? ఆత్మస్వరూపం. ఆత్మస్వరూప లక్షణాలు ఏంటి? ప్రేమ, దీర్ఘశాంతం, ఓర్పు, సహనం. అదేందండి, ఇవన్నీ కలిగి ఉన్న క్రీస్తు మహిమను చూడండి. దేవుని స్వరూపమై ఉన్న క్రీస్తు మహిమను, ఆయన అధికారమును కనబరచు సువార్త. అంటే దేవుని లక్షణాలు, యేసుక్రీస్తు యొక్క మహిమ, అధికారం, అది కనబరచడం ఎలా కనబడుతుంది అంటే సువార్త ద్వారా. సువార్త అంటే దేవుని మాటల ద్వారా, అంటే పరిశుద్ధ గ్రంథం ద్వారా. ఆ సువార్త ప్రకారము వారికి, ఎవరికి? మనకి ప్రకాశింపకుండి నిమిత్తము, అంటే మన హృదయాలు వెలుగు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలగజేసెను. ఎవరైతే వెలిగింపబడతారో అవిశ్వాసులే. అంటే వాక్యం మన చెంతకి వచ్చిన వాడు మన మనోనేత్రాలు మూసేస్తున్నాడు. మూసేయబట్టి ఏమవుతుందంటే మన జీవితాలు ఏమైపోతుందంటే అట్టడుక్కు వెళ్ళిపోయి మనోనేత్రాలు మూయబడి దెబ్బతింటున్నాం. ప్రియమైన దేవుని సంగమా, నేత్రాలు 2 రకాలు. ఒకటి శరీర నేత్రాలు, 2 ఆత్మీయ నేత్రాలు. వాటిని మనోనేత్రాలు అంటాం, మనస్సు నేత్రాలు అంటాం. శరీర నేత్రాలు మూయబడాలి, ఆత్మీయ నేత్రాలు తెరవబడాలి దేవుని విషయంలో. కానీ వీడేం చేశాడు? ఆత్మీయ నేత్రాలు మూసాడు, శరీర నేత్రాలు తెరిచాడు. అందుకే లోకములో ఉన్నది శరీరాశ, నేత్రాశ, జీవవడము, వాటితో మనల్ని జయించేస్తున్నాడు వాడు. అలాగే కొట్టాడు ఏదెను తోటలో హవ్వమ్మ గారిని. ఏదెను దీనికి చూడటానికి ఎలాగుందంట? రమ్యంగా ఉందంట. అంటే శరీర నేత్రాలు తెరిచాడు. హవ్వమ్మ గారి కళ్ళు మోసపోయాయి. అంటే ఆత్మీయ నేత్రాలు మూసి శరీర నేత్రాలు తెరిచాడు. తెరవగానేమైంది? సిగ్గు తెలిసిందంట వాళ్ళకి. 2వ అధ్యాయం 25 వచ్చిన ఉంటుంది ఆదికాండం. సిగ్గు తెలిసిందంట. అప్పటి వరకు దిగంబరులు వాళ్ళకి తెలీదా? దిగంబరులు తెలుసు వాళ్ళకి. దిగంబరంగా ఉన్నారు వాళ్ళు. కానీ అది దిగంబరత్వం, అది సిగ్గుపడితే వాళ్ళకి అర్థం అవ్వలేదు, తెలీదు. ఎందుకంటే ఆత్మీయంగా ఉన్నారు కదా, ఆత్మ సంబంధంగా ఉన్నారు కదా వాళ్ళు.
ఎప్పుడైతే అపవాది ఆత్మీయతను మూసి శరీరత తెరిచిందో వారు సిగ్గుతో కచ్చడాలు కుట్టించుకున్నారంట, కుట్టుకుని ఆకులు అలములు కప్పుకున్నారంట. ఏంటంత కర్మ చూసారండి. నిజంగా దిగంబరులని తెలిసి సిగ్గు వరకు వచ్చిందండి, సిగ్గు. సో వాడు అక్కడ మోసం చేసి దెబ్బ కొట్టాడు, ఇబ్బంది పెట్టాడు, నాశనం చేశాడు. అందుకే ఇప్పుడు వాడితో యుద్ధం యేసుక్రీస్తు వచ్చి చేశారు. ఆయన జయించాడు. ఇప్పుడు మనం కూడా జయించాలి. అదే అంటాడు ప్రకటన గ్రంథం 3:21 ప్రకటన 3:21 చూడండి ఒకసారి. ఏముంది అక్కడ? నేను జయించిన తండ్రితో కూడా, యేసుక్రీస్తు చెప్తున్నారు, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం మీద కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వాణిని నాతో కూడా నా సింహాసనం మీద కూర్చుండని ఇచ్చేదను. ఏంటి సింహాసనం అంటే కుర్చీలు కాదండి, అధికారం. ఎన్ని కుర్చీలు ఉంటే ఏంటండి, అధికారం కావాలి. కానీ మీకు అర్థం. ఇప్పుడు ఆ తండ్రి సింహాసనం ఇది అనుకుందాం, యేసుక్రీస్తు సింహాసనం ఇది అనుకుందాం, మన సింహాసనం ఇది అనుకుందాం. ఇదే సింహాసనం కూర్చొని పెట్టమంటే అర్థం ఏంటి? నా సింహాసనంలో కూర్చొని పెడతానంటే అర్థం మనం శరీర సంబంధమైన నేత్రాలతో ఆలోచించే సింహాసనం అంటే కుర్చీ అనుకున్నాం మనం. కాదు, అధికారం. అంటే నాకున్న అధికారం మీకు ఇస్తాను అంటే ఆయనంతటి వాడిగా చేస్తాడంట మనల్ని. ఎవరున్నారు ఈ లోకంలో అలా చేసేవాళ్ళు? ఎవరు లేరు. ఆయన చేస్తాను చెప్తున్నాడండి. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, మనం జయించాలంటే ముందు అడుగు గురించి మనకి తెలియాలి. సో అపవాది ఆయుష్ ఎంతంటే కొంచెము కాలము. ఈ కొంచెము కాలంలో వాడికి తెలిసి మనల్ని మోసము చేస్తున్నాడు. ఆ కొంచెం కాలం ఎంతో తండ్రిని దేవాతి దేవునికి తెలుసు. ప్రియమైన దేవుని సంగమా, అందుకు మనం జాగ్రత్త పడాలి. ఆ కొంచెం కాలం మనం పడిపోకుండా ఏం చేయాలి అంటే వాడితో యుద్ధం చేయాలి, వాడితో పోరాటం చేయాలి. ఈ భూమి మీద ఉన్నంత కాలం వాడితో పోరాటం చేయాలి. ఆ పోరాటం ఎలా చేయాలో వచ్చే వారం ధ్యానం చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. యేసుక్రీస్తు అడుగు జాడలలో ఆయన మనకు మాదిరి అన్నాడు పేతురు గారు. ఆయన క్రీస్తు అడుగు మనం నడుచుకుంటే వెళదాం. ప్రభువైన యేసుక్రీస్తు వచ్చి ఎంతగా చేరదాం, ఆయన పొందుకుందాం, ఆ బలంతో అపవాదిని జయిద్దాం. అట్టి కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీకు స్తోత్రాలు. శ్రేష్టమైన మాటలు పిల్లలు విన్నారు నాయన. దీవెనకరంగా మార్చండి, ప్రయోజనకరంగా మార్చండి, స్థిరమైన మార్గంలో ఉంచండి. కృప వెంబడి కృప చూపించి దీవెనకరంగా నడిపించి బలపరిచి స్థిరపరచమని, అద్భుతమైన కాపుదరిమ్మని ఈ ప్రార్థనలు ఏకీవించి నేను ఈ యొక్క వాక్య పరిచయం ఎవరైతే పాలిభాగస్వామి ఉన్నారో, ఎవరి దేవుని వాక్యం వింటానికి ఇష్టపడుతున్నారో ప్రతి ఒక్కరి హృదయాల వారి కుటుంబాల్లో ఉన్న ప్రతి శోధన, వేదన, కష్టం, నష్టం, ఇరుకు, ఇబ్బంది, ప్రతి కోటి సమస్యలు ఏదైనప్పటికీ కూడా సమస్తానికి కూడా మీరు సమాధానం ఇచ్చి ఆత్మ వరములతో నింపమని, రక్షణ భాగ్యం ఇమ్మని క్రీస్తునామములో అడుగుచు బ్రతిమలాడుతూ ఈ టీవీ యాజమాన్యాన్ని దీవించమని, మా కుటుంబాన్ని సంరక్షించమని, క్రీస్తునామములో శ్రోతలందరినీ దీవించి బలపరచమని యేసునామములో అడుగుచున్నాను కన్న తండ్రి, ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడిని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక దేవుని సహవాస సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం సకల పరిశుద్ధులకు మనకు తోడుగా ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు ప్రియులారా. సమాధానం ఉండండి. గాడ్ బ్లెస్ యు ఆల్.